Okay, have you learned yesterday rationalization? Yes, sir. What is rationalization? Changing irrational number into rational number. Why do we need it? మనకేం అవసరం? Sir, in the question they mentioned, no, sir. Sir, in the question they mentioned not to rationalize the denominator. అవును, ఆయన క్వశ్చన్ అడిగేట ఆయనకు దిమాగ్ ఉండాలి, ఎందుకు అడగాల? రేషనలైజ్ చేయమని ఎందుకు అడగాల? ఉండనిచ్చేవచ్చు అట్లనే, పిల్లల్ని పరిచయం చేయొద్దు కదా. అవునా కాదా? Sir, you are asking different type of questions, sir. ఏమ్మా, నేను అన్నది మీకు అర్థమైందా? నేను ఏమన్నా చెప్పండి, ఏమన్నా రేషనలైజ్ ఎందుకు చేయాలి అని అడిగారు. అవును, పాపం అట్లనే ఉండనిస్తే ఏమైతుంది? మీరే చేశారు పుస్తకాన్ని సార్, మీరే చేశారు పుస్తకాన్ని. యా, ఓకే. Let me remind you the previous things, right? Let me remind you the previous things and wow. Right. Okay. Now చంద్రశేఖర్ ఆచార్య, మీరు హోస్ట్ గా ఉన్నారా? నాకు స్క్రీన్ షేర్. మనోజ్ మాట్లాడుతున్నారు, ఎక్కువ అన్మ్యూట్ చేసుకో మనోజ్. ఓకే ఆచార్య స్క్రీన్ షాట్. ఓకే, కనిపిస్తున్నాయా ఏమన్నా? ఏమ్మా చెప్పండి, ఏం కనిపిస్తున్నాయి? Fractions. Fractions, sir. What is the first fraction? 1/2 అంటే అర్థం ఏంటి? Half, sir. హాఫ్ అంటే నాకు తెలియదు. 0.5, sir. అంటే కూడా నాకు తెలియదు. సగం. సగం అంటే ఎట్లా తయారైంది? 2 parts లో 1 part shaded ఉంది, sir. 2 parts లో 1 part. Mr. Shivaji, you are disturbing a lot. What is this? Okay. No, sir. శివాజీ, నువ్వు క్లాస్ వింటున్నావా, మజాక్ చేస్తున్నావా? వింటున్నా సార్. చేసుకోవచ్చు కదా, మ్యూట్ చేసుకో. ఎవరైనా పక్కకు నీకు? ఈ పక్కకి ఎవరు నాన్న? ఓలేదు సార్. సార్, ఈ శివాజీని తీసేయండి. ఓకే సార్. ఇంకా పైనుంచి అబద్ధం ఆడుతున్నాడు, పక్కకి ఎవరు లేరండి. రైట్. సగం ఎలా తయారైంది? అంటే 2 parts లో ఒకటే ఒక పార్ట్ ని తీసుకున్నారు సార్. 2 parts ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు మనం ఏమైనా స్క్వేర్ ఏమైనా తీసుకుంటే అందులో 2 parts చేస్తాం కదా సార్, అందులో ఒక పార్టే తీసుకున్నామని అర్థం సార్. ఓకే. For example, you take a lemon and tell me the example. Lemon is cut into 2 parts and 1 part is taken. లెమన్ ను 2 parts చేస్తే ఒక పార్ట్ హాఫ్ అవుతుందా?
టూ పార్ట్స్ తీసుకున్నాం కదా సార్, ఒక పార్ట్ మనం తీసుకున్నాం అంటే దాన్ని 1/2 అవుతుంది కదా సార్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, అది 1/2 అవుతుందో లేదో చెప్పాలా? ఓకే సార్. ఓకే సార్. ఇది లెమన్ అబ్బా. ఈ లెమన్ ను నేను 2 పార్ట్స్ చేస్తాను ఇట్లా. ఇప్పుడు దీన్ని నేను నాట్ 1/2. దీన్ని 1/2 దీన్ని 1/2 అనొచ్చా? అనరాదు సార్. అన్నారు కదా 2 పార్ట్స్. 2 పార్ట్స్ ఈక్వల్ రెండు సమానంగా చేయాలి సార్. మరి ఆ మాట మీరు ముందు చెప్పలే కదా. 2 ఈక్వల్ పార్ట్స్ Now you explain me what is 1/2. A part divided of correctly. ఒక పార్ట్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్ ని Sir, I can take an example of lemon only. Whatever the example you take. A lemon is there, sir. It is cut into 2 equal parts. Good. Then we can say one part is 1/2. ఇదే మాట గింతగా ముందు చెప్తే నేను ఇదంతా డిస్కషన్ చేసేవాడిని కాదు. ఈ మాట మీకు ముందు తెలియదా? అందరికీ తెలుసు కదా. అందుకోసమే ఏదైనా ఆన్సర్ ను హాఫ్ ఆఫ్ చెప్పకుండా క్లియర్ గా చెప్పాలి. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే Now, సార్. ఇంకోసారి తేజస్వి చెప్తుంది. వాట్ ఈజ్ హాఫ్? You remove the lemon and tell now. Half. Half means under sagam gad sir. An object is taken, okay? Then divided If we into 2 divided parts into Into 2 parts. 2 equal parts. Then And one piece is known as half, sir. very good, very good. Now, could you please tell me 3/2 now? Can anybody tell me 3/2? ఒక హాఫ్ కట్ చేసి దాన్ని 3 parts. It is an unlike fraction, sir. అయితే ఏమైంది? 2 pieces. అవి ఈక్వల్ పార్ట్స్ లో ఉండవు సార్. అయితే ఇది ఫ్రాక్షన్ కాదు మరి. అన్లైక్ ఫ్రాక్షన్ సార్. Yeah, now let us imagine. అంటే ఈ ప్రపంచంలో ఒకటే నిమ్మకాయ ఉంటుంది, ఇంకా వేరే నిమ్మకాయలు ఉన్నాయా? వీటిని హాఫ్ చేయరాదు. చేయొచ్చు. Suppose you take 2 lemons, right? Equal size 2 lemons. Equal size తీసుకోవాలి lemons కూడా. Equal size 2 lemons తీసుకున్నారు, right? ఓకే సార్. దీన్ని హాఫ్ చేసాము, దీన్ని హాఫ్ చేసాము. ఇప్పుడు ఎన్ని హాఫ్లు ఉన్నాయి? 4 ఎన్ని హాఫ్లు ఉన్నాయి? 4 హాఫ్స్ ఉంటాయి సార్. 4 హాఫ్స్ ఉన్నాయి కదా. Now among those 4 halves, one is 1/2, another one is 1/2, another one is 1/2, another one is 1/2. అన్ని కూడా 1/2 లే కదా. ఈ 1/2 లను 3 ని యాడ్ చేస్తే ఏం తయారవుతుంది? 3/2. Can you explain me how what is 3/2 now? What is 3/2 now? Take 2 objects which are in the same size. Yeah. And divide it into 4 halves. Okay, good. Then we have to add 3. In that 3 halves we have to add. Okay, very good. అయితే దాన్ని మనం చెప్పే బదులు 3/2 means summation of 3 halves, right? Yes, sir. 1/2 plus 1/2 plus 1/2 plus 1/2. 4/2. Only, right? 1/2 plus 1/2 plus 1/2. 3 parts. Okay. 3/2. Yes, Yeah. sir. Now, can you explain me about 11/2 now? 11/2.
వెరీ సింపుల్ నా 3/2 ఎట్లా చెప్పినాం 1/2 + 1/2 + 1/2 అని చెప్పినాం. Take 3. Sir, we have 1/2 1/2 is 1/2 as 11 parts. added 11 times, sir. యా అంతే, నాకు సింపుల్ అంతే చెప్పండి. 1/2 + 1/2 + 1/2 ఎన్ని సార్లు చెప్పాలి? 11 times. 11 times. సాయి తేజ గౌడ్, వెరీ గుడ్. Sir, 11 halves. Sir, 1/2 we have to take as 11 parts. 11. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఈస్ 3/4 నౌ? If we take an object and divide it into 4 parts, the 3 parts are known as 3/4, sir. Yeah, that means it is again 1/4 + 1/4 + 1/4 has become 3/4. 3/4. now what is 5/8 now? If we divide a object into 8 parts and the 5 parts is known as 5/8, sir. We can say that 1/8 + 1/8 + 1/8 + 1/8 + 1/8 is equals to 5/8. యా వెరీ గుడ్. అంటే ఇక్కడ కింద మనం ఏవైతే పార్ట్స్ చేస్తామో అవి ఏముండాలి? ఓన్లీ Rational numbers. న్యాచురల్ నంబరే ఉండాలి. ఇప్పుడు నంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే ఒక పార్ట్ ఉంటది, లేదా 2 పార్ట్స్ ఉంటాయి, లేదా 3 పార్ట్స్ ఉంటాయి. ఇంకా ఆ పార్ట్లలో ఇంకా సగం పార్ట్ అయితే ఉండదు. ఇక ముక్క అంటేనే అది తగ్గిపోయింది. ఓకే, therefore this denominator should be natural number, right? 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లానే ఉండాలి. అది ఫ్రాక్షన్ యొక్క నేచర్. అది ఫ్రాక్షన్ యొక్క నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ 1/0.5 ఉన్నా కూడా దాన్ని మళ్ళీ మనం మార్చేస్తాం. బట్ we don't keep this denominator as a decimal number or any other number. We always keep this denominator as a natural number only. ఎందుకు? నంబర్ ఆఫ్ పార్ట్స్ ని మనం ఎట్లా చూస్తాం? నంబర్ ఆఫ్ పార్ట్స్ ఆర్ కౌంటెడ్ ఇన్ న్యాచురల్ నంబర్. అంటే ఒక పార్ట్ ఉంటది, లేదా 2 పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్, 2 పార్ట్, 3 పార్ట్ ఇవే చెప్తాం తప్పితే వేరే చెప్పడానికి లేదు. అండర్స్టాండ్? Yes, sir. Now here when you imagine 1/√2, can it be possible to have? నేను ఇప్పుడు చెప్పిన రూల్ ని ఇది తెంపుతుందా లేదా? Chandari, sir. ఇప్పుడు నేను ఇప్పుడు ఏమని రూల్ చెప్పినా చెప్పండి. The denominator should be natural numbers. మరి అట్లా ఉందా ఇక్కడ? No, sir. డినామినేటర్ ఏముంది మరి? Irrational numbers. కనీసం రేషనల్ కూడా లేదు, కనీసం రేషనల్ కూడా లేదు, ఇర్రేషనల్ ఉంది. కానీ నేనేమని చెప్పాను మీకు? డినామినేటర్ ఏముండాలని చెప్పాను? Natural numbers. ఎప్పుడైనా మనము ఈ కిందిది మనం టోటల్ పార్ట్స్ అంటాం కదా, ఎప్పుడైనా √2 పార్ట్స్ ఉంటాయా? అంటే ఇక్కడ మనము ఏదో మనకు న్యాచురల్ నంబర్ తీసుకురావాల్సిన అవసరం ఉందా లేదా? వాట్ వి డూ హియర్, సపోజ్ 1/√2 ఉందనుకోండి. We should multiply √2, sir. And divide by √2. యా, ఏం చేస్తాం? Multiply with √2/√2. Multiply by √2 and divide by √2. Yeah, multiply by √2 And divide by √2. ఎందుకు? To get a rational number. ఎందుకు again? To get a rational number, sir. రేషనల్ నంబర్ ఎట్లా వస్తుంది చెప్పండి? Sir, √2 whole square is equals to 2, sir. So 2 is a natural number. మొన్ననేమో చెప్పినట్టున్నా √2 into √2 will become 2, sir. 2. Therefore, now what you get? √2 by 2, sir. √2, sir. √2 by 2. by √4, sir. అయినా √2 into 1 will be √2. కింద √2 into √2 will be 2. ఇప్పుడు దీని మీనింగ్ ఏందబ్బా? Into, if we take a object and divide it into 2 parts, that part is known as √2 by 2. దీని అర్థం ఏందో మీకు చెప్తాను ఇప్పుడు. యూ విల్ అండర్స్టాండ్ దట్ ఎందుకు అలా చేసినామని.
మనకు ఇట్లాంటివి అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనే మాట మనకు అర్థమైనప్పుడే మ్యాథమెటిక్స్ చేసినట్టు లెక్క. అదర్వైజ్ వాట్ ఎవర్ మ్యాథమెటిక్స్ యూ డూ ఇట్ ఈస్ ఇన్ వెయిన్. మీరందరు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మీ దగ్గర స్కేలు పెన్ను, యా స్కేలు పెన్ను తీసుకున్నారా? Right. Now what would you do? We should take 0, 1, 2. 0, 1 enough. Okay, sir. 0, 1 enough for you. Right. What is this? 0. 0. 0, sir. Again another thing is 1. 1. 1. 1, sir. ఇప్పుడు మీరు దీనిపైన √2 ని చూపెట్టచ్చా మీకు? yes sir. ఇంతకు ముందు చేశారా √2 ని ఎట్లా చేయాలనో? ఎలా చేశారు చెప్పండి? ట్రయాంగిల్ ఫామ్ లో చేశాం సార్. ట్రయాంగిల్ చేశారా? Yes, sir. What is that? You tell me. Hypotenuse triangle. Hypotenuse triangle. Pythagoras theorem, sir. ఇట్లా వనే తీసుకున్నామా? Yes, sir. Sir, మీ 2 sides 0 నే పెట్టారు సార్, 1 centimeter పెట్టలేదు. ఏమన్నా 2 zeros పెట్టారు. కదా? సెంటీమీటర్ 1 పెట్టలేదు. కరెక్టే కదా? చాలా తప్పులు చేస్తాను నేను అప్పుడప్పుడు. మీరే కరెక్ట్ చేస్తుండాలి. రైట్. Now what is this length will become now? One side will come, sir. √2. What is this length now? 2, sir. 2 root. √2, sir. Yeah, what is that? √2, sir. √2, sir. √2, sir. √2. Right? yes sir. Okay. మరి ఇప్పుడు మళ్ళీ ఏం చేసాం మనము? ఇప్పుడు నేనేమంటా అంటే ఇక్కడనే మిమ్మల్ని అడుగుతాను, what is this you got here? √2/2. అంటే అర్థం ఏం చెప్పండి? Object 2/2 divided, అంటే అర్థం ఏంటి? if a object divided into two parts and అంటే ఇప్పుడు మీరు అప్పుడు ఏమని చెప్పారు? ఏదైనా ఆబ్జెక్ట్ లో హాఫ్ కదా. ఇప్పుడు ఈ √2 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి కదా లెంత్. ఈ లెంత్ లో హాఫ్ ఏమవుతుంది? ఈ లెంత్ లో హాఫ్ ఏమవుతుంది అబ్బా? √1. √1. √1 అవుతుందా? కాదు సార్. ఇప్పుడు 1 లో హాఫ్ ఏమవుతాయి అన్నారు? Half. 1 కదా. 5 లో హాఫ్ ఏమవుతుంది? 2.5. 5 లో హాఫ్ 2.5 కదా. అది 5/2 కదా. Yes, sir. 3 లో హాఫ్ 3/2. 7 లో హాఫ్ 7/2. 9 లో హాఫ్ 7/2. √2/2 అని రాసుకోవచ్చు కదా సార్ మనం. నేను అదే అంటున్నా. √2 లో హాఫ్ ఎంత అవుతుంది? √2/2. నేను అదే అన్నా. అంటే ఈ √2/2 ఎందుకు అవసరం పడ్డదంటే √2/2 లెంత్ చెప్పొచ్చా? లెంత్ ఎంత ఉంటుందో చెప్పొచ్చా చెప్పరాదా?
చెప్పొచ్చు సార్. కానీ చెప్పొచ్చు సార్. 1/√2 ఉంటే మీరు చెప్పగలిగేవారా అంటున్నా. చెప్పలేము సార్. చెప్పలేము. ఎప్పుడు మీరు ఈజీగా √2/2 లెంత్ ఎంత ఉంటుందో చెప్పగలుగుతారు చెప్పండి. మిగిలిన 2 sides ది కూడా నంబర్స్ ఏమైనా ఇస్తే వస్తుంది సార్. ఏమని చెప్పినావమ్మ తేజస్వి, నాకు అర్థం. అంటే హైపోటెనస్ ఉన్న ఆపోజిట్ సైడ్స్ కి మీరు నంబర్స్ ఇస్తే దాన్ని ఈక్వేషన్ చేసి ఇంకో సైడ్ చెప్పొచ్చు కదా సార్. అమ్మా నేను అన్నది సింపుల్ క్వశ్చన్. 1/√2 తీసుకో, √2/2 తీసుకో. ఈ రెండిట్లలో దేన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అంటున్నాం. √2/2 సార్ కదా. 1/√2 మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? చేయలేము సార్. √2/2 మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? Two parts లో √2 లో హాఫ్ అనొచ్చా? అనొచ్చా అంటారా? కదా. అంటే మనం ఇప్పుడు రేషనలైజ్ ఎందుకు చేయాలి అంటే we have to know how much it is. అది ఎంత ఉందో మనకు తెలవాలా. అది ఎంత ఉందో తెలియకపోతే నంబర్ తీసుకునేందుకు మనకు, అంతేనే కదా. ఒక నంబర్ ఎంత ఉందో తెలవాలి అంటే దాని సైజ్ ఎంత ఉందో తెలవాలి కదా. ఆ సైజ్ ఎంత ఉన్నదో తెలవాలంటే మనం 1/√2 తోనే మనం డిసైడ్ చేయలేం. దాన్ని ఈ విధంగా రేషనలైజ్ చేసిన తర్వాతనే చెప్పగలుగుతాం. అందుకనే రేషనలైజ్ చేయాలి సార్. నేను ఇవాళ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఏమని స్టార్ట్ చేశాను? మీకు ఏం క్వశ్చన్ తో స్టార్ట్ చేశాను? ఎందుకు రేషనలైజ్ చేయాలి డినామినేటర్? ఎందుకు రేషనలైజ్ చేయాలి? ఈజీగా ఆ వాల్యూ కనుక్కోవడానికి సార్ చెప్పాలి ఎంత ఉందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. టు నో ద వాల్యూ ఆఫ్ యువర్ నెంబర్. ఇప్పుడు నాకు 1/√2 ను నేను √2/2 అని చెప్పి √2 లో హాఫ్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. ఇప్పుడు మీరు నాకు 1/√3 ని ఎక్స్ప్లెయిన్ చేయాలబ్బా. ఓకే సార్. చేస్తారా? చెయ్యండి చూస్తా. Sir, 1/√3 into √3 sir. √3 we should multiplicate and divide sir. నాకు మొత్తం ఆన్సర్ చెప్పు. Sir, answer is √3/3 sir. నేను √3/3 అని చెప్తే నేను ఒప్పుకోను. ఏమని చెప్తే ఒప్పుకోను? √3 లో 3 parts half. √3 లో 1/3 పార్ట్. √3 లో 1/3 పార్ట్. ఏమిటి? √3 లో 1/3 పార్ట్. నౌ యు అంటే రేషనలైజ్ ఎందుకు చేయాలని అర్థమైందా? Yes sir. Yes sir. Now for example you have a number like this. You have a number like this which I am giving you, right? Write down this Sir, one. we should conjugate sir. Write down this one. Completed sir. నిన్న డిస్కషన్ చేశారా? నిన్న దీనిపైన డిస్కషన్ అయిందా? అయితే దీనిపైన నేను ఎక్కువ డిస్కషన్ చెయ్యను. డిస్కషన్ కాలేదు అంటే ఐ విల్ డిస్కస్ అబౌట్. లేదు సార్, దీని మీద అవ్వలేదు. Sir, we should conjugate it sir. ఎవరబ్బా కాంజుగేట్ అన్నది? Sir, పూజిత. పూజిత కాంజుగేట్ అంటే ఏమమ్మా? Sir, in this denominator is irrational number sir. They have the operation of addition sir.
We should multiply and divide by the same rational numbers with opposite operation. అయితే కాంజుగేట్ ఎందుకు అయింది? Conjugate, sir, this process. ఎందుకు? Sir, to know the correct value, to explain correctly. ఓకే ఓకే రైట్. నేను ఇంతకు ముందు మీతో ఒక డిస్కషన్ చేశాను. ఓకే, అదేం డిస్కషన్ చేశానంటే రైట్ యా, ఒక్కసారి మన డిస్కషన్ ను, పాత డిస్కషన్ ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. రైట్, Okay, sir. మొన్న డిస్కషన్ చేసిన దాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. రైట్, దీని వాల్యూ ఏమవుతుంది? ఇంతకు ముందు మనం చేసామా? ఎంజాయ్ చేశారా అని అడిగాను చూడండి. 5 minus root 3 by 5 whole square minus root 3 whole square, sir. ఆన్సర్ ఏం చెప్తారు? 5 minus 3 2 5 minus 3 equals to 2, sir. 5 minus 3 equal to 2 sir. రైట్. ఓకే Yes, sir. Yes sir. ఓకే, ఇట్లాంటివి ఇంకా కొన్ని తీసుకుంటే మీకు ఒక చిన్న ఐడియా వస్తుంది. అందుకోసమే ఐ am taking again another example also. Okay, For sir. example, if I am taking here root 7 and root 2. 5, sir. 5, Root sir. sir. root 7. Arey, let me complete the question, yaar. 5, sir. Answer is 7 Now, minus 2 equals to 5, sir. 7 minus 2 equal to 5, sir. right. Yes sir. Okay, ఇది మనం ముందు చేసాము అంతేనా? Yes, sir. yes, sir. ఇప్పుడు నేను ఈ కింది దాన్ని తీసే, ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇక్కడ మనకు డినామినేటర్ లో ఏముందబ్బా? Root 5 plus Root 5 plus 3. root 5 plus root 3. చూసి రూట్ 5 ప్లస్ రూట్ 3 ని రూట్ 5 మైనస్ రూట్ 3 తో మల్టిప్లై చేస్తే మనకు రిజల్ట్ ఏమొస్తుంది? 2 sir. చూసారా? ఇవి రెండు కూడా ఎంత బ్యూటిఫుల్ అంటే మ్యాథమెటిక్స్ ఎట్లా చెప్తుంది చూడండి. రెండు ఇర్రేషనల్ నంబర్స్ ని మల్టిప్లై చేస్తే మీకు ఒకటి ఏమొస్తుంది? Rational number. రేషనల్ నంబర్ వస్తుంది. ఇంతకు ముందు మీరు 8th క్లాస్ లో మీరు ఏం చదువుకున్నారు? మీరు 8th క్లాస్ లో ఒక విషయం చదువుకున్నారు, క్లోజర్ ప్రాపర్టీ. వాట్ ఈస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్? చెప్పండి. We'll get answer as multiplication only sir. మీకు In that- క్లోజర్ ప్రాపర్టీ అంటే తెలుసా? Yes sir. ఏంటి క్లోజర్ ప్రాపర్టీ చెప్పండి. అంటే క్వశ్చన్ ఏ ఫామ్ లో ఉన్న ఆన్సర్ కూడా అదే ఫామ్ లో వస్తుంది సార్. ఇప్పుడు క్వశ్చన్ నేచురల్ నంబర్స్ లో ఉందంటే ఆన్సర్ కూడా నేచురల్ నంబర్స్ లోనే రావాలి సార్. Sir, A plus B is equals to C, sir. అవును, అది అన్నిటికి వస్తుంది కదా. యా, లెట్ us డిస్కస్ అగైన్ అబౌట్ ద క్లోజర్ ప్రాపర్టీ. ఒక బ్యూటీ ఉంటుంది చూడండి. 2 4 6 8 10 రైట్, 12 ఇవన్నీ ఏంటబ్బా? 2 factors, sir. Even numbers, sir. ఈవెన్ నంబర్స్, రైట్? ఓకే, Yes, sir. now you take any two even numbers, sum of any two even numbers. Answer will come in even numbers only. It will not come in Sum of odd. any two even numbers is even number, right? Yes, sir. Yes sir. Yes, sir. For example, ఒప్పుకుంటారా? ఎగ్జాంపుల్ చెప్పండి. 2 plus 4 10 plus 12, sir. 6 is also even number, no? యా, గుడ్. ఇంకా 10 plus 12, 22, sir. ఓకే. 22 also even number, sir. Now same thing you check for this one. Odd numbers, sir. These are. Sum of 2 odd numbers is odd numbers only, sir. అవునా? వెరీ గుడ్, you check it. Sum of two odd numbers is equals to E. ఏమైనా 2 odd numbers తీసుకోండి. 1 plus 1 3, plus 4, 3 even plus number. 3 equals to Yeah. 4. Even number But 4 వస్తుంది is sir. even number, no? See, odd Even number number. A1 odd numbers తీసుకోండి. 1 plus 3 is even number. So 1 1 plus 3 is equals to 4 is an even number sir. 7 plus But 9 4 is even number, no?
20 is a even number. ఇప్పుడు నాకు సమ్ ఆఫ్ ఎనీ టూ odd numbers equal to even number. odd numbers therefore odd number even numbers sir నేను ఇక్కడ ఏమని రాయాలి మరి? Even number. నేను అలా రాయను. not equal to odd numbers ఎందుకు ఇలా రాసా? means not equal no sir స్టార్టింగ్ మీరు అది ఈవెన్ నెంబర్ కి ఈవెన్ నెంబర్ అని రాశారు కాబట్టి గుడ్ గుడ్. క్లోజర్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే జామకాయ విత్తనాలు పెడితే జామ పండ్లే కావాలి, మామిడి పండ్లు కావాలి. రైట్? రెండు ఈవెన్ నంబర్స్ ని యాడ్ చేస్తే ఈవెన్ నంబరే రావాలి. రెండు ఆడ్ నంబర్స్ ని యాడ్ చేస్తే ఆడ్ నంబరే రావాలి అని క్లోజర్ ప్రాపర్టీ చెప్తే ఈ ఆడ్ నంబర్స్ ఏవో నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వినాలంటే? అంతేనా కదా? అంటే అండర్ అడిషన్ ఇవి మనకు ఆడ్ నంబర్స్ అనేవి క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవుతాయా? మల్టిప్లికేషన్ ను కూడా అట్లానే చూసారు. రెండింటిని మల్టిప్లై చేస్తే అదే జాతిలో రావాలని చెప్తాయి. ఇప్పుడు మనం క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ చూస్తున్నాం. నౌ యు సీ √5 + √3 ఈజ్ ఏ రేషనల్ ఆర్ ఇర్రేషనల్? irrational sir మళ్ళీ √5 - √3 రేషనల్ ఆ ఇర్రేషనల్? irrational ఒక ఇర్రేషనల్ నంబర్ ని ఇంకొక ఇర్రేషనల్ నంబర్ తో మల్టిప్లై చేస్తే మళ్ళా ఇర్రేషనల్ నంబరే రావాలి అని ఎవరు చెప్తారు? closure property ఎవరు చెప్తున్నారు? క్లోజర్ ప్రాపర్టీ. మరి మీకు ఇర్రేషనల్ నంబర్ వస్తుందా? no sir it is not equal to irrational number It is not equal to irrational number. In that way you have to tell. Very good. Right? Now రెండు ఇర్రేషనల్స్ ని మల్టిప్లై చేస్తే మీకు ఒక రేషనల్ వస్తుంది. Sometimes you need this rational number. Not only this is rational, this is a natural number. అంటే నీకు ఇక్కడ డినామినేటర్ లో ఏం కావాలి? Sir, I have a doubt, sir. Yeah, good. If we multiply two irrational numbers, we get rational numbers. You told no, sir. నేను అలా అనలేదు. It is not equal to irrational number. You told. ఇక్కడ నేను ఈ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ లో తీసుకున్నాను. It is not always true. Okay. Multiplication of two irrationals may be irrational again. Yes, sir. కానీ నువ్వు you can't tell that always multiplication of two irrationals is irrational. Multiplication of two irrationals is rational అని నువ్వు అన్ని సందర్భాల్లో ఒకే రూల్ చెప్పలేవు. Okay, sir. Understood? only under closure property Right. Okay. Now నాకు ఇక్కడ డినామినేటర్ లో ఏం కావాలన్నా అప్పటి నుంచి Rational number. natural number ఒక న్యాచురల్ నంబర్ ఉండాలి. డినామినేటర్ లో ఏముండాలన్నా Natural number. అంటే √5 + √3 ని దేంతోనన్నా మల్టిప్లై చేస్తే మనకు ఒక న్యాచురల్ నంబర్ వచ్చే అవకాశం ఉందా? ఉంది. దేంతో మల్టిప్లై చేస్తే? √5 అదే number fraction లో అప్పుడు ఎవరో పూజిత అమ్మాయి చెప్పింది కాంజుగేట్ అని. Yes, sir. పూజిత చెప్పిన కాంజుగేట్ అనే దానికి ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఒక ఇర్రేషనల్ ను ఇంకొక ఇర్రేషనల్ తో మల్టిప్లై చేస్తే రేషనల్ ఇచ్చే నంబర్ ఏమంటామంటే కాంజుగేట్. Okay. ఏంటమ్మా? ఒక ఇర్రేషనల్ ని ఇంకొక irrational తో మల్టిప్లై చేసినప్పుడు రేషనల్ నెంబర్ వస్తుంది. దాన్ని కంజుగేట్ అంటాం. ఇప్పుడు √5 + √3 కి కాంజుగేట్ √5 - √3. √3. కానీ √5 - √3 కి కాంజుగేట్ √5 + √3. ఇప్పుడు మీరు నాకు దీనికి కాంజుగేట్ చెప్పగలరా? √5 కా? ఆగండి. యా ఈ √5 కి కాంజుగేట్ చెప్పండి. √5. yes, very good. √5 కి కాంజుగేట్ ఏంటి?
5a. రూట్ 2 కు కాంజుగేట్ ఏంటి? Root 2. Root 2 sir. ఎందుకు? Root 2 into root 2 is equals to root 4, sir. Root ఒక 4 is రేషనల్ equal to ఇస్తుంటా. 2, sir. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనము ఎక్కడైనా కూడా దీన్ని అంటే రూల్స్ మార్చొద్దు. మనం రూల్స్ మారిస్తే దానికి కోపం వస్తుంది. రూల్స్ మార్చకుండా మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే Sir, we get the answer root 5 minus root 3 by 2, sir. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను? సెకండ్ స్టెప్ రాయండి అబ్బా మీరందరూ. Root 5 minus root 3 by root 5 whole square minus root 3 whole square. ఇప్పుడు నేను 1/√5 plus √3 ఉంది కదా, 1/√5 plus √3 ని నేను అలానే ఉంచాను. ఉంచి ఏం చేశాను? ఇది రాశాను. ఎందుకు అలా రాశానో చెప్పాలి. Sir, I didn't understand. Once again repeat your question. చెప్తాను. కాంజుగేట్ చేస్తారా సార్? ఇక్కడ మనకు రెండు రూల్స్ మనం వాడుతున్నాం. ఆ రెండు రూల్స్ ఏంటి? కాంజుగేట్ చేస్తారా సార్? వెయిట్. రెండు రూల్స్ చెప్తాను. రేషనలైజ్ చేస్తున్నాం కదా సార్. అఫ్ కోర్స్ దీన్ని రేషనలైజేషన్ ప్రాసెస్ అంటాం. కానీ ఈ రూల్ ఏందో అర్థం చేసుకోవాలి. ఆ రూల్ ఏంటంటే నంబర్ 1 2 into 1 2 సార్. 2. 3 into 1 3 into 1 4 into 1 7 into 1 500. నేను ఈ 1/√5 plus √3 ని నేను 1 తో మల్టిప్లై చేస్తున్నా అంటున్నా. It will come same sir. Root 5 minus root 3 is the answer. సార్ మనము √5 into √3 చేసాం కదా సార్, మళ్ళీ ఇంకోసారి డబల్ టైమ్స్. అక్కడ సైన్ చేంజ్ చేయొచ్చా సార్? మైనస్ తీసుకున్నారు కదా. అది పైకి వెళ్తుంది కాబట్టి చేంజ్ మా దగ్గర పవర్ పోయింది కాబట్టి కొంచెం వెళ్ళి నేను వేరే నెట్వర్క్ చేయాల్సి వచ్చింది. సారీ. రైట్. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు నేను ఉన్నది కదా, ఇది 1/√5 plus √3 ని 1 తో మల్టిప్లై చేస్తున్నా అంటున్నా. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం సార్. ఎందుకు? 1 తో ఇంటూ చేసిన పైకి వెళ్ళేసరికి మైనస్ సైన్ వస్తుంది, సేమ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ ఏముంది? Root 5 minus root 3. డినామినేటర్ ఏముంది? Root 5 minus root 3. 2/2 1 2/1 sir. 3/3 1. 4/4 1 sir. by x 1 sir. Hyderabad by Hyderabad 1 sir. therefore √5 minus √3 by √5 minus √3 1 sir. అంటే మనం ఇప్పుడు ఈ హోల్ గా 1 తో మల్టిప్లై చేస్తుంటే దీని వాల్యూ మారుతుందా? మారదు సార్. దీని వాల్యూ మారకుండా ఉండడానికి మనం ఇదంతా కథ చేస్తున్నాం. అర్థమైందా? కానీ అంటే మనం రూల్స్ లోపలనే ఉన్నాం. మరి √5 minus √3 ఎందుకు తీసుకున్నారు సార్? √5 ఫార్ములా అప్లై చేయాలి సార్. ఆగండి. √5 minus √3 ఎందుకు తీసుకున్నాం? √5 plus √3 ఎందుకు తీసుకోలేదు? Yes sir, I have doubt. ఎందుకంటే ఇప్పుడు √5 plus √3 ని √5 minus √3 తోని మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చిందబ్బా? Rational number whole square minus root 3. ఒకవేళ √5 plus √3 తో మల్టిప్లై చేస్తే ఆ రేషనల్ వస్తుందా? రాదు సార్. అందుకోసమే దీనికి ఉన్న కాంజుగేట్ తోని మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి.
అర్థమైందా? Yes, sir. Yes, sir. Now what could be the answer now? Root 5 minus root 5 minus పైననేమో మనకేముంటది చెప్పండి? root 5 minus root 3, sir. పైన √5 మైనస్ Root 3. కింద ఏమైపోతాయి చెప్పండి? Root 5 whole square minus root 3 whole square, sir. Root నేనేమంటానంటే Achhi, ఇట్లా అయిపోతాయి. 2. yes, sir. అవునా? Yes, sir. నా ఏంటి ఆన్సర్ చెప్పండి? Root 5 minus root 3 by 2. ఏంటి √5 మైనస్ root 3 by 2. Sir. 2 by 2. 5 minus. therefore this is answer. ఇప్పుడు మీకు డినామినేటర్ లో ఏముందబ్బా? 2, sir. Natural 2, number. sir. మనకున్న రూల్ సాటిస్ఫై అయ్యా? Yes, sir. మనం రేషనలైజ్ ఎందుకు చేయాలని అర్థమైందా? Yes, sir. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ ఇస్తా, మీరు ఫటాఫట్ చేసేయండి కొద్దిసేపట్లో. Okay, sir. సీదా ఆన్సర్ చెప్పేయాలి. ఓకే Okay, sir. ఓకే, ఆర్ యు రెడీ? Yes, sir. Yes, sir. We are ready. Double by. Yes, sir. చలో ఫటాఫట్ ఆన్సర్ చేసేయండి. Root 11 minus root 2 by 9, sir. Answer is. Yeah, very good. Super. Wonderful. Root 11 minus root 2 by 9. Nice. So nice of you. Root 11 minus root 2 by 9, sir. Root 11 minus root 2 by 9. Root 1947 minus root 1757 by root. Sorry, sir. Root 1947 minus root 1757 by 190, sir. Okay. Sir, that is root 1947 minus 1757 by 190, sir. హరిత ఉందా? హరిత ఆన్సర్ చెప్పమ్మా. Root 1947 minus root 1757 by 190. నీ వీడియో ఏది తల్లి ఆన్ చేసుకున్నావా? వీడియో ఆఫ్ చేసుకొని క్లాస్ వింటున్నావా? ప్రణీత క్లాస్లో ఉందా లేదా? Now you write this question now. 1. No. తొందరపాటు వద్దు. Okay, sir. రాయండి, నేను ఇక్కడ స్టెప్స్ ఇస్తున్నా. క్వశ్చన్ ఏంటో తెలుసా? క్వశ్చన్ కూడా రాసుకోండి ఫస్ట్. Sir, I think so. Answer is 4. కొద్దిగా ఆగండి అమ్మా.
question. Right? Sir, shall I say the answer? కొద్దిగా ఆగండి, చెప్పకండి. What is denominator? First step రాయండి. Root 5 minus root 3. The rationalizing factor is root 5 plus root 3, sir. Yeah. Now you start this. Sir, denominator is root 5 minus root 3. Its rationalizing factor is root 5 plus root 3, sir. So we should multiply and divide by root 5 plus root 3. So we get root 5 whole square plus root 3 whole square by root 5 whole square అమ్మ minus. తల్లి దండం, కొద్దిగా ఆగు. నువ్వు మాట్లాడే అర్థమవుతుంది. Okay, sir. What is denominator now? Root 5 minus root 3. అడిగింది చేస్తూ పోండి. వచ్చిన వాళ్ళు ఖామోష్ ఉండాలి, కానీ వాళ్ళని నేర్చుకోండి. ముందు ట్యూషన్లు పోయి ఉంటారు. Our Nagesha said, sir. ఇప్పుడు నేను కాంజుగేట్ గురించి మాట్లాడాను ఇంతకు ముందు. Yes, sir. What is conjugate of root 3 minus root 5 minus root 3? Root 5 plus root 2, sir. What is conjugate? Root 5 plus root 2, sir. 5 plus root 3, sir. చలో రాసేయండి. రాసారా? Yes, sir. Now you write. Yes, sir. Multiplying and dividing by root 5 plus root 3. రాసారా? Yes, sir. ఈ స్టెప్స్ అయిన తర్వాత now you start. సార్ ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిరా. Yeah, okay. This is the question. Sir, dividing spelling you check, sir. Yeah. నాకు కొంచెం నా ఇంగ్లీష్ ప్రాబ్లం అమ్మ. Not like that. మర్చిపోయాను యాక్చువల్లీ తొందరలో. ఇదేనా నేను చేసింది కరెక్టా పిల్లలు? చూడండి. Yes, sir. A into A, A into A, A square. B into B, Square, sir. B square. 3B. B into B, B square. C into C, C square. C square. X into X, X square. Hyderabad into Hyderabad. Hyderabad square. Hyderabad square. Now root 5 plus the root 3 into Square, sir. the same number. Root 5 plus root 3 square, sir. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? 3 square. 5 plus 3, sir. Now in numerator 5 plus 3. we should have root 5 plus root 3 Whole square, sir. Whole square. Square. right? Yes, sir. Okay. In denominator 5 minus 3, sir. Root 5 minus root 3 whole square, sir. Yeah, first of all, let me do this. Then after do this. Then after yeah.
This is a root 5 plus plus root 3 root whole 3 square. whole square. by Root 5 minus root 3 whole Yes, square. root 5 minus 3. you know doing root 5 plus root 3 earlier, no? ఇంతకు ముందు క్లాస్ లో Yes, చెప్పుకున్నాం. sir. 5 plus 3. Yeah, 5 plus 3 plus 2 root 15. చెప్పుకోలే. ఏం చెప్పుకున్నాం అబ్బా? 5 plus 3 plus 2 into root 15. root 5 root 3 అంటే root 2 root 15. ఇది అర్థమైందా అందరికి? Yes, sir. బై Yes, sir. ఇప్పుడు ఆన్సర్ 8 plus 2 of root 15 by 2, sir. Means we can write it like this. Yeah. Now what it will be? 8 plus 2 by 2. 8 plus 2 root 15 by 2. ఆన్సర్ మీరు ఇక్కడ ఆపేసిన ప్రాబ్లం లేదు, ఓకేనా? ఆన్సర్ ఇక్కడ ఆపేసిన ప్రాబ్లం లేదు. లేదా పైన రూట్ పైన 2 కామన్ తీయొచ్చా? Yes, sir. Can you take out common 2 in the numerator? Yes, sir. Tell me how. Sir. 2 of 8 plus root 2 1. 2 of 4 plus root 15. ఈ 2 కూడా బయటికి వెళ్ళిపోయింది కదా? Yes, sir. 4. So answer is 4 4 plus plus root root 15. Therefore answer is 4 plus root 15. 4 plus root 15. Yeah, very good. రాస్తున్నారా? Yes, sir. Yes, sir. చూసారా, ఇది కనిపించడానికి స్టార్టింగ్ లో ఎలా కనిపించింది చూడండి, రూట్ 5 ప్లస్ రూట్ 3. Yes, sir. మీకు లాస్ట్ Yes, గా ఎట్లా sir. మారిపోయింది చూడండి, ఎంత 4 సింపుల్ plus 2. మారిపోయింది. Yes. Yes, sir. అంటే రేషనలైజ్ ఎందుకు చేస్తాం అర్థమైందా? Yes, sir. Yes, sir. నాకు డౌట్ అడగచ్చా? అడగొచ్చమ్మా. సార్ అక్కడ 5 plus 3 plus 2 root 15 ఉంది కదా సార్, యా, అక్కడ దాని బదులు మనం ఫార్ములా వైస్ చేసుకోవచ్చా సార్? వేసుకో. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab లాగా రాస్తా అంటావు కదా? ఎస్ సార్. ఓకే, రాసుకో, తప్పేముంది? నో ప్రాబ్లం. ఇఫ్ యు ఆర్ డూయింగ్ రైట్, నో ప్రాబ్లం. యా, నాకు మళ్ళీ ఇప్పుడు ఈ క్వశ్చన్ కు మీరు రేపు ఆన్సర్ చెప్పాలి. Can you do it? Yes, sir. Yes. Now, sir. Not now. Okay, sir. This is only like this one question, sir. మీకు టెక్స్ట్ బుక్ లో ఇంకా ఉన్నాయి కదా? Yes, sir. టెక్స్ట్ బుక్ లో ఉన్న మిగతా మీరు ఏమేం ప్రాబ్లమ్ చేయగలుగుతారో లాస్ట్ ఎక్సర్సైజ్ వరకు అన్ని ప్రాబ్లమ్స్ చేసేయండి. Sir, already Actually, the chapter is over. Actually, chapter is over. మీరు ఏమేం ప్రాబ్లమ్స్ చేయగలుగుతారో చూడండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ రావో ఐడెంటిఫై చేసి పెట్టండి. I will take them in the next last class for you. Okay? Okay, sir. Okay, sir. Sir, means if
We didn't have a doubt. We can do total exercise. Yeah. Okay, sir. కాన్సెప్ట్స్ అన్ని డిస్కషన్ చేసేసాను. Yes, sir. Okay. యా సతీష్ జీ, గుప్తా జీ. సరే. ఓకే స్టూడెంట్స్, కంప్లీట్ చేయండి చాప్టర్ మొత్తం. Okay, sir. ధర్మేంద్ర సింగ్ జీ, చెప్పండి. నేను మళ్ళీ మీకు 5 minutes లో కాల్ చేస్తాను. యా యూ కెన్ లిఫ్ట్ చేయండి. యా షూర్. సతీష్ గారు డౌట్ వచ్చినట్టుంది. సతీష్ జీ డౌట్ వచ్చింది వారికి. నో ప్రాబ్లం. మాకు పర్సనల్ డౌట్ వచ్చింది. గ్రూప్ లో డిస్కషన్ చేయలేము. శాంతి పాఠం చెప్తా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఎవరీవన్. Thank you, sir. Thank you, sir. Thank you.